హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సింధు రాజు 143. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజైతే రొయ్యల ఫ్రై వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి, చాలా టేస్ట్గా ఉంటుందన్నమాట. ఎప్పుడూ మీరు ఇంట్లో చేసుకునే విధంగా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చాలా చాలా బాగుంటుంది, ఇంట్లో అందరికీ అయితే నచ్చుతుందన్నమాట. ట్రస్ట్ మీ, తప్పకుండా ఇలా ట్రై చేయండి. నేనైతే రొయ్యలు ముందుగా క్లీన్ చేసి అయితే పెట్టేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇవి చాలా పెద్ద రొయ్యలు. ఇవి 1.5 కేజీ వరకు ఉంటాయి రొయ్యలు. అలా క్లీన్గా మీరు చేసేసుకున్న తర్వాత రొయ్యల ఫ్రై అయితే చేసేసుకోవచ్చు. ఇట్లా మీరు కూడా ముందుగా రొయ్యలన్నీ చేసి పెట్టుకోండి. నేను రొయ్యలు చేసిన వీడియో అయితే మీకు షేర్ చేయలేకపోతున్నాను, వీడియో తీయలేదన్నమాట. అది నేనైతే క్లీన్ చేసుకున్న దగ్గర నుంచి వీడియో అయితే మీకు షేర్ చేస్తున్నాను. రొయ్యల ఫ్రై చేసుకోవడానికి ఇలాంటి పెద్ద రొయ్యలు అయితేనే బాగుంటాయి. ఇవి చాలా పెద్ద రొయ్యలు అనమాట. మీరు కూడా రొయ్యల ఫ్రై ట్రై చేయాలంటే తప్పకుండా ఇలాంటి పెద్ద రొయ్యలు అయితే తీసుకుని ఫ్రై అయితే చేసుకోండి. నేనైతే స్టవ్ పైన ఒక కడాయి పెట్టాను అనమాట. ఒక మూకుడు అయితే పెట్టాను. మా స్లాంగ్లో, గోదావరి స్లాంగ్లో దీన్ని మూకుడు అని అంటాం అనమాట. మూకుడు అయితే పెట్టేసి మూకుడు వేడైన తర్వాత అందులో అయితే ఆయిల్ వేసేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత నేనైతే ఈ ఆయిల్లో 4 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల రొయ్యల ఫ్రైకి మంచి టేస్ట్ అయితే వస్తుందన్నమాట. ఇలా ఫస్టే ఆయిల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకుని నేను చూపిస్తున్న విధంగా ఫ్రై అయితే చేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల రొయ్యల ఫ్రైలో గ్రేవీ అయితే ఫామ్ అవుతుందన్నమాట. చక్కగా గ్రేవీగా అయితే వస్తాయి. వీడియో అయితే స్కిప్ చేయొద్దు, ఎండ్ వరకు చూసేయండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే చక్కగా ఫ్రై అయిపోయింది. ఇలా ఆయిల్ అయితే చక్కగా ఫ్రై చేసేసుకోండి. ఆయిల్ ఇలా పైకి అయితే తేలిపోతుంది, అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే కిందకి వెళ్ళిపోతుంది, కలర్ కూడా చేంజ్ అవుతుంది. ఇలా అయ్యే వరకు చక్కగా మీరు ఆయిల్ అయితే ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న రొయ్యలను ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో అయితే వేస్తున్నాను. ఇలా చక్కగా ఫ్రై అయిపోయిన దాంట్లో రొయ్యలు అయితే వేసేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ రొయ్యలు కలిసేలా ఇలా గరిటె పెట్టుకొని కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా అయితే చక్కగా అల్లం వెల్లుల్లి పేస్ట్ రొయ్యలు కలిసేలా అయితే కలుపుకున్న తర్వాత దీంట్లో కొద్దిగా పసుపు సాల్ట్ అయితే వేసుకోవాలి. పసుపు సాల్ట్ వేసుకుంటే ఏంటంటే రొయ్యల్లో ఎక్కువ వాటర్ ఉంటుందన్నమాట. ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. అందుకని ఫస్ట్ అయితే సాల్టు పసుపు అయితే వేసుకుని కాసేపు మూత అయితే పెట్టుకోవాలి. మూత పెట్టుకున్న తర్వాత రొయ్యల్లో ఉన్న వాటర్ అయితే మూత పెట్టుకున్న తర్వాత కాసేపటికి వాటర్ అయితే ఫామ్ అవుతుంది. ఆ వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు రొయ్యలు అయితే చక్కగా ఫ్రై చేసేసుకోవాలి. మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోవాలి. వాటర్ డ్రై కాకుండా ఉంచుకోకూడదు. అలా ఉంచుకుంటే రొయ్య అయితే మెత్తగా ఉంటుందన్నమాట. అలాగే వాటర్ అంతా డ్రై అయిపోయి ఈ రొయ్యల్లో ఊరిన వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు ఉంచుకుంటే రొయ్య చాలా గట్టిపడుతుంది అన్నమాట. ఎక్కువ రోజులు కూడా ఈ ఫ్రై నిల్వ ఉంటుంది, చాలా రోజులు ఉంటుంది. ఇలా పసుపు సాల్ట్ అంతా కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోండి. వాటర్ అయితే ఫామ్ అవుతుంది దాంట్లో. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టి తీసాను. వాటర్ అయితే చూసారా ఎలా ఫామ్ అయిందో. ఈ వాటర్ అంతా డ్రై అయిపోయే వరకు రొయ్యలు అయితే ఉడికించుకోవాలి. చూడండి, నేను పెద్ద పెద్ద రొయ్యలు అయితే వేసాను. చూస్తున్నారు కదా, అలా చిన్నగా అయితే అయిపోతాయి. ఇవి ఇంకా చిన్నగా అయ్యే వరకు బాగా డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి. ఇలా చేస్తే టేస్టీయే కాదు, ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. ప్రాన్స్ ఫ్రైని చాలామంది చాలా రకాలుగా చేస్తారు కదా ఫ్రెండ్స్. కొంతమంది అయితే ముందుగానే రొయ్యల్ని ఇంకా కారంలో ఇవన్నీ వేసేసి మిక్స్ చేసుకుని ముందుగానే పక్కన పెట్టేసుకుని మ్యాగ్నెట్ అయితే చేసుకుంటారు. అలా కాకుండా ఇలా కూడా చాలా చాలా బాగుంటుంది. ఒక్కొక్కరు ఒక్కొక్క విధానంలో చేస్తారు కదా. ఒక్కసారి ట్రై చేయండి. ఇలా నేను చెప్పిన విధంగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. తప్పకుండా మీ ఫ్యామిలీలో అందరికీ నచ్చుతుంది అన్నమాట.
చూసారు కదా, ఇలా వాటర్ అయితే డ్రై అయిపోయింది. ఇలా వాటర్ అంతా డ్రై అవ్వడానికి ఒక 20 మినిట్స్ అయితే పడుతుంది. రొయ్యల్లో ఉన్న వాటర్ అయితే ఎక్కువ ఫామ్ అవుతుంది రొయ్యలు ఫ్రై చేసేటప్పుడు. కొంతమంది అయితే వంపేస్తారు, అలా వంపుకోకుండా దాంట్లోనే ఫ్రై చేసుకోవాలి. నేనైతే వాటర్ అంతా డ్రై అయ్యే వరకు చక్కగా ఫ్రై చేసేసాను. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసేసుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీంట్లో అయితే కారం వేసుకోవాలి. నేనైతే ఒక 4 స్పూన్స్ వరకు కారం అయితే వేస్తున్నాను. మీరు ఎంత స్పైసీగా తింటారో మీ స్పైసీనెస్ని బట్టి, మీరు ఇష్టపడే దాన్ని బట్టి మీరైతే ఇందులో కారం అయితే వేసుకోండి. కారం అయితే రొయ్యలకు పట్టేలా కలిపేసుకోవాలి అలా గరిటెతో. నేనైతే రొయ్యలకు పట్టేలా అలా మిక్స్ అయితే చేసేసాను. చూస్తున్నారు కదా, అలా మిక్స్ చేసేసుకోండి మీరు కూడా. రొయ్యల ఫ్రై అయితే చాలా గ్రేవీగా అయితే వస్తుంది. చాలామంది చాలా రకాలుగా చేస్తారు, కానీ ఇలా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి ఇలా ట్రై చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఎలా వచ్చిందో. చూస్తున్నారు కదా ఎంత గ్రేవీ అయితే ఫామ్ అయిందో. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన దానివల్ల ఇలా గ్రేవీ అయితే వస్తుంది. చూడడానికి పచ్చళ్ళలా అనిపిస్తుంది కదా. దీంట్లో అయితే గరం మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను. గరం మసాలా కూడా చక్కగా మిక్స్ చేసేసుకోండి రొయ్యలకు పట్టేలా. ఆయిల్ కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది రొయ్యల ఫ్రైలో. నెక్స్ట్ అయితే మసాలా పౌడర్ అయితే వేస్తున్నాను. ఇది చికెన్ మసాలా అయితే యూస్ చేశాను నేను. చికెన్ మసాలా వేయండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సేమ్ నేను చెప్పిన ప్రాసెస్లోనే ఇలా రొయ్యల ఫ్రై అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ మసాలాలు, ఈ కారం ఇవన్నీ రొయ్యలకు పట్టాలి కాబట్టి ఒక 10 మినిట్స్ అయితే మూత పెట్టేసి ఉంచుకోండి. నెక్స్ట్ అయితే నేను కరివేపాకు అయితే లాస్ట్లో వేస్తున్నాను. అందరూ ఫస్టే వేసుకుంటారు కదా, ఏంటి లాస్ట్లో వేసిందని అనుకుంటున్నారేమో. ఇందుట్లో అయితే నేను కొత్తిమీర అయితే వేయట్లేదు, ఎందుకంటే కొన్ని ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉండాలని చెప్పి. కరివేపాకు ఆయిల్లో ఫస్టే వేసేస్తే అసలు వేసినట్టు కూడా కనిపించదు, ఎందుకంటే ఎక్కువసేపు ఫ్రై అవ్వాలి కదా ఈ ప్రాన్స్ ఇవన్నీ. అందుకని చెప్పి నేను లాస్ట్లో అయితే వేసాను, చక్కగా వేసినట్టు కనిపిస్తుంది అనమాట. కరివేపాకు ఆకులుగా చూస్తున్నారు కదా ఎంత చక్కగా గ్రీన్గా కనిపిస్తుందో. నేను ఒక 5 మినిట్స్ కరివేపాకు మగ్గడానికి అయితే మూత పెట్టేసి ఉంచుకున్నాను. మూత తీసిన తర్వాత చూస్తున్నారు కదా, కరివేపాకు కూడా చక్కగా మగ్గిపోయింది. చూడడానికే కాదు, తినడానికి కూడా చాలా బాగుంటుందన్నమాట. ఎంతో రుచికరమైన రొయ్యల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి వేరే బౌల్లోకి అయితే తీసుకుంటున్నాను. చాలా గ్రేవీగా కనిపిస్తుంది కదా. ఇలా గ్రేవీగా రావాలంటే ఇలా నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి. చూస్తున్నారు కదా గైస్, ఎంత కలర్ఫుల్గా ఉందో. దట్స్ ఆల్ ఫర్ ద వీడియో. ప్లీజ్ లైక్, షేర్.